సో హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ వచ్చేసి హీరో కరిష్మా XMR అనమాట. సో బైక్ అయితే ఫ్రంట్ నుంచి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో బైక్ యొక్క హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే బైక్ వచ్చేసి మనకి LED హెడ్ లైట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. DRLs అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఈ బైక్ యొక్క ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుంటే ఈ టైర్ వచ్చేసి మనకి 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ డిస్క్ గురించి చూసుకుంటే మనకి 300 mm పెట్రోల్ డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట విత్ బైబ్రీ క్యాలిబర్స్. నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం బైక్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక ఫ్యూయల్ ట్యాంక్ చూసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బైక్ వచ్చేసి మనకి ఫుల్లీ ఫిటెడ్ బైక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ టూరర్ సెగ్మెంట్కి అయితే వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ఫ్రేమ్ చూసుకుంటే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్రెలిస్ ఫ్రేమ్ అంటే ఏం లేదనమాట, మన పెరిమీటర్ చాసీ ఉంది కదా దానికి సబ్సెట్ అనమాట ట్రెలిస్ ఫ్రేమ్. బైక్ అయితే బెటర్ కంట్రోల్ అలాగే బెటర్ స్టెబిలిటీని అయితే ఈ ఫ్రేమ్ అయితే మనకు ఆఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ వచ్చేసి మనకి 25.5 PS ఆఫ్ పవర్ని 9250 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మనకి టార్క్ చూసుకుంటే 20.4 Nm ఆఫ్ టార్క్ని 7250 RPM దగ్గర అయితే ఈ బైక్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ బైక్ కంప్రెషన్ రేషియో చూసుకుంటే మనకి 12:1 కంప్రెషన్ రేషియో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బోర్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటే బోర్ వచ్చేసి మనకి 73 mm బోర్ అయితే ఇస్తున్నారు. స్ట్రోక్ వచ్చేసి మనకి 53 Nm స్ట్రోక్ అయితే ఇస్తున్నారు. సో ఈ స్ట్రోక్ అనేది షార్ట్ స్ట్రోక్ అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మనకి బైక్ అయితే మనకి పవర్ని అయితే ఎక్కువ జనరేట్ చేస్తుంది, హీట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే హీరో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఒక రేడియేటర్ అనమాట. మనకి ఇక్కడ కూలెంట్ ఫిల్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ప్లేస్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి రేర్ వచ్చేసి మనకి 6 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకి బ్రేక్ రిజర్వాయర్ అనమాట. ఈ బైక్ మనకి ఆల్ LED సెటప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి LED హెడ్ ల్యాంప్ అలాగే LED DRLs అలాగే LED టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఈ బైక్ మనకి ఇంకో సేఫ్టీ ఫీచర్ చూసుకుంటే మనకి డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ఈ బైక్ మనకి స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే మనకి హై స్పీడ్లో ఉన్నప్పుడు మనం సడన్గా గేర్ డౌన్ చేయాలంటే మనకి రేర్ వీల్ అయితే లాక్ అవ్వకుండా చూస్తాం అనమాట స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ వల్ల. గేర్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే ఈ బైక్లో 6 గేర్స్ ఉంటాయి. ఇంకొక ఫీచర్ వచ్చేసి మనకి ఫ్రంట్ హెడ్ వైజర్ని విండ్షీల్డ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది. అలాగే DOIC బ్యాడ్జింగ్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ బైక్ యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్స్ మనకి కంఫర్టబుల్గా ఉందన్నమాట. బైక్ కాక్పిట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సైడ్ మిర్రర్స్ కూడా మనకి వైడ్గా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్స్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే మనకి ఫ్రంట్ టైర్తో మనం చాలా కనెక్ట్ అయి ఉంటాం. సో బైక్ అనేది మంచి కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి స్పీడోమీటర్ చూడడానికి ఈ విధంగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి USB ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఈ మీటర్ గురించి చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ LCD మీటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కలర్ డిస్ప్లే అనమాట. సో ఈ బైక్లో మనకి చూపించేవి సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్, అలాగే ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్, అలాగే ఫ్యూల్ ఇండికేటర్ చూపిస్తుంది. అలాగే RPM మీటర్ కూడా చూపిస్తుంది అనమాట మనకి. మనం స్విచ్ గేర్స్ చూసుకుంటే కనుక స్విచ్ గేర్స్ చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 3 సెట్ బటన్స్ అనమాట. వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్, అలాగే ఇది వచ్చేసి హార్న్ స్విచ్, ఇది వచ్చేసి పాస్ స్విచ్ అనమాట. పాస్ స్విచ్. నెక్స్ట్ ఇది ఇగ్నిషన్ స్విచ్ అనమాట. ఇక్కడ నుంచి బండి అయితే స్టార్ట్ చేయొచ్చు మనం. అలాగే వచ్చి మనకి హజార్డ్ లైట్ స్విచ్ అనమాట. హజార్డ్ లైట్స్ ఇక్కడ నుంచి ఆఫ్ చేయొచ్చు. ఈ బైక్ యొక్క ఇంజిన్ సౌండ్ అయితే మీకు వినిపిస్తాను అనమాట. బైక్ యొక్క సీట్ హైట్ చూసుకుంటే మనకి 810 mm సీట్ హైట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట.